హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు పక్కా కొలతలతో రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కనుక ఈ కొలతలతో రవ్వ కేసరి చేశారంటే చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా తినేటప్పుడు డెలీషియస్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకోండి. అందులో ఒక అరకప్పు వరకు నెయ్యిని తీసుకోండి. ఈ స్వీట్ కోసం నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. నెయ్యి ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేడయ్యాక ఇందులో 10 నుంచి 15 జీడిపప్పు, 6-7 కట్ చేసిన బాదం పప్పులు వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉండగా ఇందులో 7-8 కిస్మిస్ కూడా వేసుకోండి. మనకి కిస్మిస్ అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా మొత్తం కలిపేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుందాం. రవ్వ నెయ్యి పూర్తిగా కలిసే వరకు ఒకసారి కలుపుకోండి. ఈ రవ్వ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి 5 నుంచి 8 నిమిషాలు టైం అనేది పడుతుంది. రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు మనం వేరే బర్నర్ మీద ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లను తీసుకుని బాయిల్ చేసుకోవాలి. నీళ్లు వేడవడం స్టార్ట్ అయ్యాక అందులో 1/4 టీ స్పూన్ ఇలాచీ పొడి, 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుందాం. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మీరు ఈ ఫుడ్ కలర్ ప్లేస్లో కుంకుమ పువ్వునైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వాడాను. మీరు మీకు నచ్చిన ఫుడ్ కలర్ని వేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకొని నీళ్ళు అనేది బాయిలింగ్ అయ్యే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. నీటిని బాయిల్ చేసుకుంటూ పక్కనే ఉన్న రవ్వని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా రవ్వని మధ్య మధ్యలో కలపడం వల్ల రవ్వ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో మరిగించుకుంటున్న నీళ్లను కొద్దిగా యాడ్ చేస్తూ గరిటెతో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో వేడి నీళ్లు వేయడం వల్ల కేసరి అనేది చల్లారిన తర్వాత కూడా చాలా స్మూత్గా ఉంటుంది. రవ్వని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఈ నీళ్ళల్లో వేసుకుని కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఈ రవ్వ అనేది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారా, రవ్వ అనేది దగ్గర పడడం మొదలైంది. ఇలా పూర్తిగా రవ్వ అనేది దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పును పంచదార వేసుకుందాం. ఈ పంచదార అనేది పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఈ షుగర్ కరగడానికి మనకి 2 నుంచి 3 నిమిషాల టైం పడుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల షుగర్ అనేది తొందరగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా షుగర్ మెల్ట్ అయ్యే కొద్దీ కేసర్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా కలపడం వల్ల ఉండలు కూడా కట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు చూసారా, టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో. కేసర్ అనేది ఇక్కడ వరకు వచ్చే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. And don't forget to press the bell icon for further updates. Thank you for watching.